ఒకసారి ఒక ఆసక్తికరమైన దృశ్యం గురించి ఆలోచిద్దాం. ఉం? ఒక సాధారణ స్కూల్ అనుకోండి. సాయంత్రం వేళ స్కూల్ అయిపోయాక తప్పు చేసిన విద్యార్థులను ఒక గదిలో కూర్చోబెట్టారు. అదేనండి, డిటెన్షన్. అవును, డిటెన్షన్ రూమ్. ఖచ్చితంగా. ఆ గదిలోకి 5 విద్యార్థులు వెళ్లారు. కాని ఆశ్చర్యంగా బయటకొచ్చింది మాత్రం 4. ఒకరు ప్రాణాలతో తిరిగి రాలేదు. నిజంగా వినడానికే చాలా ఉత్కంఠభరితంగా ఉంది. అసలు ఆ చనిపోయిన విద్యార్థి గురించి ఒక భయంకరమైన నిజమేంటంటే, అతను ఆ గదిలో తనతో పాటు ఉన్న మిగతా 4 జీవితాల్లోని అత్యంత చీకటి రహస్యాలను ప్రపంచానికి తెలియజేయడానికి సరిగ్గా అదే సమయానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆ 4కి ఇతన్ని చంపాల్సిన మోటివ్ ఉందన్నమాట. అదే కదా. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో కరెన్ ఎం మెక్మానస్ రాసిన వన్ ఆఫ్ అస్ ఇస్ లయింగ్ అనే అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు సుమా. ఖచ్చితంగా కాదండి. ఇది కేవలం ఒక హత్యకు సంబంధించిన మిస్టరీ అస్సలే కాదు. ఈ కథ అంతకంటే చాలా లోతైన సామాజిక అంశాలను స్పృశిస్తుంది. సమాజంలో మన గుర్తింపు ఎలా రూపుదిద్దుకుంటుంది, ఆన్లైన్ విమర్శలు ఎలా ఉంటాయి అనేది చూపిస్తుంది. అంటే ఈ రోజుల్లో మనం విపరీతంగా చూస్తున్న క్యాన్సెల్ కల్చర్ లాంటిదా? అవును. ఆ క్యాన్సెల్ కల్చర్ ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత దారుణంగా ప్రభావితం చేస్తోంది అనే విషయాలను ఈ కథ కళ్లకు కడుతుంది. ముఖ్యంగా నేటి విద్యా వ్యవస్థలో విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడి ఎలాంటిది అనేది కూడా తెలుస్తుంది. నిజమే. అందరూ ఏదో ఒక ముసుగు ధరించి ఎందుకు బతుకుతున్నారు అనే విషయాల గురించి అన్వేషించడమే మన ఈ లోతైన విశ్లేషణ ముఖ్య ఉద్దేశం అని చెప్పాలి. అవును. ఈ కథలోని పాత్రలు, వారు ఎదుర్కొనే సమస్యలు కేవలం ఆ పుస్తకానికే పరిమితం కాలేదు. అవి నేటి సమాజానికి ఒక అద్దం పడతాయి. సరే, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ కథ బేవ్యూ హైస్కూల్లో ప్రారంభమవుతుంది. డిటెన్షన్కు వచ్చిన ఆ 5 విద్యార్థులకు పాఠశాలలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది కదా. అవును, ఒక్కొక్కరిది ఒక్కో భిన్నమైన నేపథ్యం. మొదట బ్రాన్విన్. తను ఎప్పుడూ చదువులో ముందుండే ఒక అద్భుతమైన విద్యార్థిని. తర్వాత ఆడీ, పాఠశాలలోనే అత్యంత అందగత్తె. ఇక నేట్ విషయానికొస్తే ఎప్పుడూ ఏదో ఒక నేరం చేస్తూ ప్రొబేషన్లో ఉన్న కుర్రాడు. తర్వాత కూపర్, భవిష్యత్తులో గొప్ప క్రీడాకారుడు అవుతాడని అందరూ ఆశలు పెట్టుకున్న ఒక బేస్బాల్ స్టార్. ఖచ్చితంగా. ఇక చివరిగా సైమన్, ఎవ్వరితోనూ కలవకుండా అందరినీ దూరం నుంచి గమనించే ఒక ఒంటరివాడు. ఇదంతా వింటుంటే కొంచెం పాతకాలపు హాలీవుడ్ సినిమా ది బ్రేక్ఫాస్ట్ క్లబ్ లాగా అనిపిస్తుంది కదా. నిజమే. ఒకే గదిలో భిన్న మనస్తత్వాలున్నవాళ్లు కలవడం అనేది పాత కాన్సెప్టే. కానీ ఇందులో దాగి ఉన్న ఆధునిక సమస్యలు మాత్రం పూర్తిగా భిన్నమైనవి. ముఖ్యంగా ఈ సైమన్ పాత్ర. అవును, అసలు కథ అక్కడే ఉంది. ఈ సైమన్ అనే కుర్రాడు అబౌట్ దట్ అనే ఒక గాసిప్ యాప్ నడుపుతుంటాడు. ఆ యాప్ ద్వారా తోటి విద్యార్థుల రహస్యాలను బయటపెడుతూ ఉంటాడు. వాళ్ళ అవమానాలపై ఆనందం పొందుతూ బతుకుతుంటాడు. ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఏంటది? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. నేటి సోషల్ మీడియా యుగంలో ఒకే ఒక్క పోస్టు లేదా ఒక స్క్రీన్ షాట్ ఒక వ్యక్తి జీవితాన్ని ఏ స్థాయిలో నాశనం చెయ్యగలదు అనే దానికి సైమన్ నడిపే యాప్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. అక్షరాలా నిజం. అంటే ఇది ఒక రకమైన డిజిటల్ పానాప్టికాన్ లాంటిదంటారా? ఖచ్చితంగా. మనల్ని ఎప్పుడూ ఎవరో ఒకరు అదృశ్యంగా గమనిస్తూనే ఉన్నారు. మనం చేసే ప్రతి చిన్న తప్పు ఎప్పటికైనా రికార్డవుతుంది అనే ఒక నిరంతర భయం. ఇన్స్టాగ్రామ్ లేదా రెడిట్లో మనకు కనిపించే అనామక గాసిప్ పేజీల లాంటిదే ఈ సైమన్ యాప్ కూడా. అయితే డిటెన్షన్లో ఉన్నప్పుడు సైమన్ అకస్మాత్తుగా అలెర్జీతో కుప్పకూలిపోతాడు. అతని ప్రాణాలు కాపాడే ఎపిపెన్ ఎక్కడ దొరకకపోవడంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. అవును. కానీ అసలు మలుపేంటంటే అదే సమయంలో మిగతా 4 అత్యంత వ్యక్తిగత రహస్యాలను తన యాప్లో ప్రచురించడానికి సైమన్ అప్పటికే డ్రాఫ్ట్ సిద్ధం చేసి ఉంచాడనే నిజం బయటపడుతోంది. మైండ్ బ్లోయింగ్ కదా. ఎప్పుడైతే ఈ విషయం బయటకొస్తుందో ఆటోమేటిక్గా ఆ 4కి సైమన్ను చంపే ఉద్దేశం ఉందనే అనుమానాలు మొదలవుతాయి. ఇక్కడ సైమన్ కేవలము ఒక పాత్ర మాత్రమే కావచ్చు, కానీ అతను ప్రతిబింబించే సంస్కృతి నేటి సమాజంలో ఒక పచ్చి నిజం. వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను బహిరంగ వేదికల మీద పెట్టి వారిని నాశనం చేసే ఈ డిజిటల్ క్రూరత్వం గురించి మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజమే. ఆ డిజిటల్ క్రూరత్వం ఎంత భయంకరంగా ఉంటుందంటే అది మనుష్యులను ఎవరూ ఊహించని తప్పులు చేసేలా చేస్తుంది. ఈ కథలో ఉన్న ఆ 4 విద్యార్థుల రహస్యాలు ఒక్కొక్కటిగా చూస్తే మనకిది క్లియర్గా అర్థమవుతోంది. అవును.
అసలు మనుషుల సైకాలజీ ఎంత విచిత్రంగా ఉంటుందో కదా. ఉదాహరణకు బ్రాన్విన్ పాత్రనే తీసుకుందాం. ఎప్పుడూ తరగతిలో ఫస్ట్ వచ్చే బ్రాన్విన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏలే విశ్వవిద్యాలయంలో చేరాలనే కలలు కంటుంది. వాళ్ల కుటుంబం కూడా ఎంతో చదువుకున్న వాళ్లు కావడంతో ఆమెపై అంచనాలు చాలా విపరీతంగా ఉంటాయి. వాళ్ళ దృష్టిలో ఆమె ఎప్పుడూ ఒక పరిపూర్ణమైన అమ్మాయిగా ఉండాలి, కానీ ఆ ఇమేజ్ని నిలబెట్టుకోవాలనే భయం వల్లే ఆమె ఆ తప్పు చేస్తుంది. ఖచ్చితంగా. ఆ తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆమె ఒక కెమిస్ట్రీ పరీక్షలో కాపీ కొడుతుంది. జీవితంలో ఆమె చేసిన ఒకే ఒక తప్పది. కానీ ఆ నిజం బయటపడితే తన భవిష్యత్ ఏమైపోతుందో అని భయపడుతోంది. తన తల్లిదండ్రుల నమ్మకం ఎలా వమ్మవుతుందో అనే భయం ఆమెను నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. బ్రాన్విన్ ఎదుర్కొన్న ఈ పరిస్థితి నేటి విద్యా వ్యవస్థలోని ఒక పెద్ద లోపాన్ని ఎత్తిచూపుతోంది. అంటే గిఫ్టెడ్ కిడ్ సిండ్రోమ్ లాంటిదా? అవును, సరిగ్గా అదే. సమాజం ఎప్పుడూ తెలివైనవారు ఎప్పుడూ విజయం సాధించాలి, వాళ్లు ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండాలి అని ఒక అలిఖిత నియమాన్ని పెట్టింది. దీనివల్ల విద్యార్థులు చిన్న అపజయాన్ని కూడా జీర్ణించుకోలేరు. నిజమే. నేటి వ్యవస్థలో విద్యార్థులు కేవలం జ్ఞానాన్ని సంపాదించడం కోసం చదవడం లేదు, ఒక రకమైన మనుగడ కోసం పోరాడుతున్నారు. ఎందుకంటే మార్కులు, గ్రేడ్సు, ర్యాంక్లే వారి ఏకైక గుర్తింపుగా మారిపోయాయి. ఆ గుర్తింపు ఏమాత్రం దెబ్బతిన్నా జీవితాంతం నిందలు భరించాల్సి వస్తుందనే భయం వారిని కట్టిపడేస్తోంది. బ్రాన్విన్ ఏమీ చెడ్డమ్మాయి కాదు. ఆమె కేవలం భయపడింది. ఇతరుల అంచనాలను అందుకోలేనేమో అన్న మానసిక సంఘర్షణ ఒక మంచి విద్యార్థిని కూడా తన నైతిక విలువలను పక్కన పెట్టి కాపీ కొట్టేలా ఎలా ప్రోత్సహిస్తుందో ఈ పాత్ర చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఆ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఒక చిన్న తప్పు చేస్తే చాలు, ఇన్నాళ్లు కష్టపడి తెచ్చుకున్న ఇమేజ్ అంతా సెకండ్లల్లో కూలిపోతుందనే భయం నిజంగానే మనుషుల్ని పిరికివాళ్ళని చేస్తుంది. అవును. అయితే ఆ భయం కేవలం చదువులోనే కాదు, వ్యక్తిగత సంబంధాల్లో, రిలేషన్షిప్స్లో కూడా ఎంత భయంకరంగా ఉంటుందో ఆడీ పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు. ఆడీ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. నిజమే. ఆడీ ఎప్పుడూ నవ్వుతూ చాలా ఆకర్షణీయంగా ఉంటూ పాఠశాలలో ఒక యువరాణిలా చలామణి అవుతుంటుంది. కానీ సైమన్ యాప్ ద్వారా బయటపడే ఆమె రహస్యమేంటంటే ఆమె తన బాయ్ ఫ్రెండ్ మోసం చేసి వేరొకరితో సన్నిహితంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అసలు సమస్య ఆ మోసం చెయ్యడం కాదు, ఆమె తన బాయ్ ఫ్రెండ్ ఆమోదం కోసమే తన పూర్తి వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకుందనేది అసలు పాయింట్. అక్షరాలా అదే. ఆమెకంటూ సొంతంగా ఎలాంటి గుర్తింపు లేదు. ఆమె బట్టలు, ఆమె స్నేహితులు, ఆమె ఆలోచనలు అన్నీ ఆ అబ్బాయికి నచ్చినట్లుగానే ఉంటాయి. దీని మనం విస్తృత కోణంలో చూస్తే సమాజం యువతులను ఎలా మారుస్తుందో అర్థమవుతుంది. చాలాసార్లు వాస్తవంగా నిజాయితీగా ఉండడం కంటే ఇతరులకు నచ్చేలా, ముఖ్యంగా భాగస్వామి మెచ్చేలా నడుచుకోవడానికే అలవాటు పడేలా వాతావరణముంది. అవును. తమకంటూ ఒక స్వరం లేకపోవడం అనేది ఎంత ప్రమాదకరమో ఆడీ పాత్ర తెలియచేస్తోంది. ఆమోదం కోసం పరితపించే క్రమంలో ఆమె తనను తాను పూర్తిగా కోల్పోతోంది. కానీ ఈ కథలో అత్యంత స్ఫూర్తిదాయకమైన పరిణామం ఆడీ పాత్రలోనే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ రహస్యం బయటపడి ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెకు దూరమవుతాడో అప్పుడు ఆమె ప్రపంచం కుప్పకూలిపోయినట్లనిపిస్తుంది కదా. కానీ అక్కడ నుంచే ఆమె మొదటిసారి తన కోసం తాను ఆలోచించడం మొదలుపెడుతుంది. సమాజం ఆమెకిచ్చిన అందమైన కీలుబొమ్మ అనే ముద్రను పక్కన పెడుతుంది. అవును, తనకంటూ ఒక సొంత ఆలోచనను వెతుక్కునే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఒకరి ఆమోదం అవసరం లేని ఒక స్వతంత్రమైన మనిషిగా ఆమె ఎదగడం ఇందులో ఒక బలమైన సందేశం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ ముద్రలు వేయడం లేదా లేబుల్స్ అంటించడం అనే అంశం మనుషుల భవిష్యత్తును ఎలా శాసిస్తుందో నేట్ పాత్రలో ఇంకా బలంగా కనిపిస్తుంది. నేట్ నేపథ్యం చూస్తే మనకు ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. అతని నేపథ్యం తీవ్రమైన పేదరికం, తల్లి వదిలేసి వెళ్ళిపోవడం, తండ్రి ఎప్పుడూ మత్తులో ఉండటం, వీటన్నింటికీ తోడు కుటుంబ పోషణ కోసం అతను డ్రగ్స్ కూడా అమ్ముతుంటాడు. దానివల్ల పోలీసులకు దొరికి ప్రొబేషన్లో ఉంటాడు. ఈ నేపథ్యం వల్ల పాఠశాలలో మరియు ఆ ఊనిలో అతనిపై నేరస్తుడు అనే ముద్ర పడిపోతుంది. అవును. సైమన్ చనిపోగానే అసలు కనీస విచారణ కూడా మొదలు కాకముందే పోలీసులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అందరూ కూడా ఆ హత్య ఖచ్చితంగా నేట్ చేసి ఉంటాడని నిర్ధారించుకుంటారు. కనీసం వేరొకరి వైపు అనుమానంగా కూడా చూడరు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో వాడొక క్రిమినల్, ఒక తప్పు చేసినవాడు ఏదైనా చేయగలడు అని వారి నమ్మకం. నిజమే. ఇది చూస్తే సమాజం ఎప్పుడూ ఎంత సరళమైన
సులభమైన కథనాలను ఇష్టపడుతుందో అర్థమవుతుంది. ఒక వ్యక్తి నేపథ్యం బాగలేకపోతే వాడే ఈ తప్పు చేసి ఉంటాడు అని ఒక నిమిషంలో తీర్పు ఇవ్వడం సమాజానికి చాలా తేలిక. అవును, ఇది కాగ్నిటివ్ బయాస్కి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. కానీ నేట్ పాత్ర బయటకు చాలా కఠినంగా రూల్స్ బ్రేక్ చేసేవాడిలా కనిపించినా లోపల అతను చాలా నమ్మకస్తుడు. ఇతరులను రక్షించే గుణం, ఒక సున్నితమైన స్వభావం అతనిలో దాగి ఉంటాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక తీవ్రమైన సామాజిక కోణముంది. ఒక వ్యక్తిని సమాజం నిరంతరం చెడ్డవాడు, నేరస్తుడు అని పిలుస్తూ ఉంటే కొంతకాలానికి వాళ్లు నిజంగానే మంచిగా మారాలనే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకుంటారు. ఖచ్చితంగా. నేను ఎంత మంచి చేసినా వీళ్లు నన్ను చెడ్డవాడిగానే చూస్తారు కదా, ఇక నేనెందుకు మారాలి అనే ఒక నిరాశలోకి వెళ్ళిపోతారు. ఆ ముద్ర ఒక జైలులా మారిపోతుంది. అంతేకాకుండా ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ ముద్రలు కేవలం ఆ ఊరికో, ఆ స్కూల్కో పరిమితం కాకుండా డిజిటల్ ఫుట్ ప్రింట్స్ లాగా ఇంటర్నెట్లో శాశ్వతంగా మిగిలిపోతాయి. నిజమే. పాత రోజుల్లో అయితే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తే పాత గతం ఎవ్వరికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఒక్కసారి పడిన ముద్రను చెరిపేసుకోవడం దాదాపు అసాధ్యం కదా. అవును. నేట్ పాత్ర ద్వారా రచయిత్రి ఈ డిజిటల్ శాపలక్ష్యాన్ని అద్భుతంగా వివరించారు. మీరు చెప్పినట్లు ఆ ముద్రల నుండి బయటపడటం నేటి కాలంలో ఒక పెద్ద యుద్ధం లాంటిదే. ఒకవేళ నేట్లాగా సమాజం మనపై బలవంతంగా ముద్ర వేయకపోతే ఆ ముద్ర మనపై పడకూడదని మనమే మనల్ని మనం దాచుకునే ప్రయత్నం చేస్తాం. అంటే కూపర్ పాత్రలాగానా? అక్షరాల సరిగ్గా ఇదే పరిస్థితి 4వ విద్యార్థి అయిన కూపర్ జీవితంలో కనిపిస్తుంది. కూపర్ ఒక అద్భుతమైన బేస్బాల్ స్టార్. భవిష్యత్తులో స్పోర్ట్స్ స్కాలర్షిప్ సాధించి పెద్ద లీగ్స్లో ఆడాలనేది అతని లక్ష్యం. అదే అతని తండ్రి కల కూడా. పాఠశాలలో అందరికీ ఆదర్శంగా ఉండే ఒక పర్ఫెక్ట్ గోల్డెన్ బాయ్ అతను. అవును. కానీ అతను దాచుకుంటున్న అతిపెద్ద రహస్యం తానొక గే అనే నిజం. అతను ఈ నిజాన్ని ప్రపంచానికి, కనీసం తన కుటుంబానికి, స్నేహితులకు కూడా చెప్పకుండా ప్రాణం పోయినా పర్వాలేదు అన్నంత జాగ్రత్తగా దాచుకుంటాడు. దానికి కారణం అతని తండ్రి పెట్టుకున్న ఆశలు. ఒకవేళ ఈ నిజం బయటపడితే స్పోర్ట్స్ ప్రపంచం తనను ఎలా చూస్తుందో, తన అద్భుతమైన బేస్బాల్ కెరీర్ ఎక్కడ నాశనమైపోతుందో అనే తీవ్రమైన భయం అతన్ని వెంటాడుతుంది. కూపర్ ఎదుర్కొన్న ఈ సంఘర్షణ ఒక లోతైన ఆలోచనకు తావిస్తుంది. సమాజం ఒక వ్యక్తి ప్రతిభను పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తిగత గుర్తింపును ఒక స్కాండల్లాగా, అంటే ఒక కుంభకోణంలాగా ఎలా చూస్తుందో ఈ పాత్ర చాలా సున్నితంగా వివరిస్తుంది. కూపర్ భయపడేది తాను ఒక గే అయినందుకు కలిగే సిగ్గు వల్ల కాదు, సమాజం, ముఖ్యంగా క్రీడాలోకం ఆ నిజాన్ని ఎలా స్వీకరిస్తుంది అనేది అతని అసలు భయం. తన ఆటను కాకుండా తన వ్యక్తిగత జీవితాన్ని హైలైట్ చేసి తన కలలను ఎలా తుంచేస్తుందో అని అతను భయపడతాడు. బహిరంగ జీవితంలో ఒక ఆదర్శవంతమైన క్రీడాకారుడుగా నటిస్తూ వ్యక్తిగత జీవితంలో తన నిజమైన ఫీలింగ్స్ను అణిచివేసుకుంటూ బతుకుతాడు. నిరంతరం 2 రకాల జీవితాలు బతకడం మానసికంగా ఎంతో అలసటునిస్తుంది కదా. ఎవరికైనా తెలిసిపోతుందేమో అనే ఆందోళన ప్రతి క్షణం కూపర్ను దహించివేస్తుంది. నిజమే. ప్రతిభకు, వ్యక్తిగత జీవితానికి మధ్య ఉండాల్సిన గీతను సమాజం ఎలా చెరిపేసి మనుషుల ప్రైవసీని లాగేసుకుంటోందో ఈ కథనం ద్వారా స్పష్టంగా వ్యక్తమవుతోంది. మరి ఈ 4 కథలు, వాళ్ల రహస్యాలు చూస్తుంటే అసలు ఎవరికైనా సైమన్ను చంపే ఉద్దేశం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అనిపిస్తుంది కదా. అవును. ఎందుకంటే ఆ రహస్యాలు బయటపడితే వాళ్ల జీవితాలు పూర్తిగా నాశనమవుతాయి కాబట్టి. పోలీసులు కూడా ఇదే ఆలోచిస్తారు. కానీ ఇక్కడే మనల్ని ఆశ్చర్యపరిచే అతిపెద్ద మలుపొస్తుంది. ఏంటది? అసలు నిజమేంటంటే సైమన్ మరణం వెనుక ఎవరి హస్తమూ లేదు. తన మరణాన్ని తానే ప్లాన్ చేసుకున్నాడు. వాట్? నిజంగా ఎవరూ ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇది. అవును. సైమన్ ఆడీ బాయ్ఫ్రెండ్ అయిన జేక్తో కలిసి ఈ మొత్తం పన్నాగం పన్నుతాడు. తన యాప్ ద్వారా అందరి రహస్యాలను బయటపెట్టి వారిపైనే తన చావు నెపాన్ని వేసి తానొక లెజెండ్లాగా, ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోవాలనేది అతని ఉద్దేశం. అందరి దృష్టి ఎల్లప్పుడూ తనమీదే ఉండాలనుకునే సైమన్ విపరీతమైన ఆలోచనా ధోరణి నేటి సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. తన ప్లాన్ ప్రకారం తనకు తాను అలర్జీ తెచ్చుకుని మళ్లీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎపిపెన్ వాడుకుందామనుకుంటాడు కదా. అవును. కానీ ఆ ప్లాన్ వికటించి అనుకోని గందరగోళం జరిగి ప్రాణాలు కోల్పోతాడు. ఇది నిజంగా ఒళ్ళు గగురుపుడిచే నిజం. అదృశ్యంగా ఉండటం లేదా ఎవరికీ తెలియకుండా సాధారణ జీవితం గడపడం కంటే ఏదో ఒక రకంగా అపఖ్యాతి పాలైనా సరే అందరి నోళ్లలో నానడమే మేలు అనుకునే ప్రస్తుత తరపు ధోరణికి సైమన్ ఒక ప్రతిరూపం.
ఖచ్చితంగా. పాజిటివ్ అటెన్షన్ దొరకనప్పుడు నెగటివ్ అటెన్షన్ ద్వారా అయినా సరే ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటం ఇందులో కనిపిస్తోంది. గుర్తింపు కోసం, ఒక పాపులారిటీ కోసం నేటి డిజిటల్ ప్రపంచంలో యువత ఎంతటి సాహసాలకైనా, ప్రాణాల మీదకు తెచ్చుకునే పనులకైనా వెనుకాడని మనస్తత్వాన్ని మనమిక్కడ విమర్శనాత్మకంగా పరిశీలించాలి. అవును, సైమన్ కేవలం చనిపోలేదు. తన చావును కూడా ఒక ప్రదర్శనలాగా, ఒక నాటకంలాగా సమాజం ముందు ఉంచాలనుకున్నాడు. ఇది నిజంగా ఒక సైకలాజికల్ క్రైసిస్. అవును, అసలు దీనికి అర్థమేమిటి? ఇదంతా విన్న తర్వాత మనకనిపించేది ఒకటే. ఈ పుస్తకం కేవలం ఒక పాఠశాలలో జరిగిన మర్డర్ మిస్టరీ గురించే మాట్లాడుతుందా అని. లేదు లేదు, ఇది మనందరం బతుకుతున్న విధానం గురించి ఒక అద్దం పడుతోంది. ఖచ్చితంగా ఇది మన సమాజపు ఆలోచన తీరుకద్దం పడుతోంది. ఈ 4 పాత్రలు దాచుకున్న రహస్యాలను చూస్తే మనం మన నిజస్వరూపాలను బయటపెట్టడానికి ఎంతగా భయపడుతున్నామో అర్థమవుతుంది. సమాజం ఏమనుకుంటుందో అన్న భయాలను సోషల్ మీడియా ఎలా రెట్టింపు చేస్తుంది, అలాగే సమాజం వేసే ముద్రలు మన గుర్తింపుని ఎలా మారుస్తాయి అనే దానిపై ఇదొక బలమైన సామాజిక విశ్లేషణ. అవును, సైమన్ను ఎవరు చంపారు అనేదానికంటే నిజాయితీగా ఉండటం కంటే దాక్కోవటమే సురక్షితమని నలుగురెందుకు భావించారు? బహుశా మనందరం కూడా మన లోపాలు ఎవరికీ కనపడకుండా ఒక పర్ఫెక్ట్ ఇమేజ్ అనే ముసుగు ధరించి బతుకుతున్నామనిపిస్తోంది. అవును, మీరు చెప్పిన కోణం చాలా సరైనది. ఈ పుస్తకంలోని అసలు మిస్టరీ కేవలం ఆ హత్య ఎవరు చేశారనేది కాదు. అసలు మనుషులు ఎందుకు అబద్ధాలు చెబుతారు, ఎందుకు సమాయం నుంచి దాక్కుంటారు అనేది అసలు ప్రశ్న. ప్రతి ఒక్కరూ తమగంటూ ఒక ఇమేజ్ను సృష్టించుకుంటున్నారు కదా. అవును, ఆ ఇమేజ్ ఎక్కడ పాడవుతుందో, ఎక్కడ తమ లోపాలు బయటపడతాయో అని నిరంతరం భయపడుతున్నారు. ఆ భయమే వారిని అబద్ధాలు వాడేలా చేస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు అబద్ధాలు చెబుతోంది ఇతరులకు హాని చేయడానికి కాదు, తమను తాము కాపాడుకోవడానికి. ఖచ్చితంగా తమ ఉనికిని నిలుపుకోవటానికి, సమాజంలో ఒక భాగంగా ఉండటానికి, ఇతరుల ఆమోదం పొందటానికి మాత్రమే వారు ఆ ముసుగులు వేసుకున్నారు. మన దైనందిన జీవితాల్లో కూడా మనల్ని మనం ప్రపంచం ముందు ఎలా ప్రదర్శిస్తున్నామో అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఈ డిజిటల్ ప్రపంచంలో ఎవ్వరూ పూర్తిగా పారదర్శకంగా లేరు. అందరికీ ఏదో ఒక రహస్యం ఉంటుంది కదా. అవును, ఈ చర్చ వింటుంటే అసలు మనని మనం కొత్త కోణంలో చూసుకునే అవకాశం దొరికినట్లుగా ఉంది. మనం మాట్లాడుకున్న దాని ఆధారంగా శ్రోతలు తమంతట తాముగా ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఓ, ఏంటది? ఒకవేళ రేపొద్దున్న ఈ డిజిటల్ ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయి మన డిజిటల్ జీవితం, అందులో మనం ఎంతో జాగ్రత్తగా దాచుకున్న రహస్యాలు, సోషల్ మీడియాలో మనం సృష్టించుకున్న ఫేక్ ఇమేజ్ అన్నీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతే ఏమవుతుంది? నిజంగా అప్పుడు పరిస్థితి ఏంటి? అదే, అప్పుడు మానవులు ఎలాంటి ముసుగులు లేకుండా తమ అసలు స్వరూపాన్ని కనుగొనేంత స్వేచ్ఛను పొందుతారా? లేక ఇన్ని రోజులు అలవాటు పడిన కృత్రిమ గుర్తింపులు లేకపోతే తమలో తామే శూన్యంగా మిగిలిపోతారా? నిజంగా ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. చాలా అద్భుతమైన ప్రశ్న ఇది. ఈ కృత్రిమ ప్రపంచంలో ఆన్లైన్ ఇమేజ్ అనేది లేకుండా పోతే మనల్ని మనం ఎలా స్వీకరిస్తామనేది బహుశా మానవాళికి ఎదురయ్యే అతి పెద్ద సవాలు కావచ్చు. అవును, ముసుగులు తీసేసినప్పుడు కనిపించే నిజాలను ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఈ విశ్లేషణ ఎన్నో కొత్త ఆలోచనలకు దారి తీస్తుందని ఆశిద్దాం. ఎల్లప్పుడూ ఉత్సుకతతో ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా మన పట్ల, మన ఆలోచనల పట్ల మనం నిజాయితీగా ఉండటం ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. ఖచ్చితంగా. నిజాన్ని దాచడం కంటే దాన్ని స్వీకరించి ధైర్యంగా ముందుకు సాగడమే అసలైన స్వేచ్ఛ. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.